వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము అంగీకరించడం లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మందకృష్ణ మాదిగను పావులా వాడుకుందంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చిందని, ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడిందని, వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదని తెలిపారు. రాష్ట్రపతికి పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడవంటూ హర్షకుమార్ ప్రశ్నించారు. దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు. ఎందువల్లంటే ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవ్వడం చాలా విచారించదలసిన విషయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో